అయిపోయిందా ఎంతసేపు నిలబడినా ఒకటి కూడా ఇవ్వలేదు సార్. సార్ సార్ నిలబెట్టేస్తుంది సార్ కూర్చోండి సార్ 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 మధ్యలో పంపించేసారు ఏం మురళి అట్లా క్లోజ్అప్ సార్ ప్లీజ్ గారు అందరూ చూడండి. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవర్ మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 9 ఇన్వాల్వ్ అయిన 7 మనం 9 స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్
చేసే దాంట్లో కో-ఎక్యూజ్డ్ ఉన్నారో అతని కొడుకులని ముగ్గురిని కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి వెళ్ళాం. ఇవన్నీ కూడా ఈ పెల్లెట్స్, చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్ టెంపుల్ రీజన్లో మనకు తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటినే ఈ ఎయిర్ గన్స్లో వీటితో పాటు వాడతారు. అవును, కాకపోతే అందులో బాల్స్ వాడతాం, చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. దీనిలో దాని లోడింగ్ ఉంటుంది, సౌండ్ అయితే బాగా వస్తుంది. సౌండ్ సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశం. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీస్ చాలా అవుతాయి. చూసారా? ఓకే సార్ సార్ చూడండి. సాధారణంగా